జాన్ వెస్లీ గారి మీద రాజ్బోడ మళ్ళీ మొదలెట్టాడు కబురు చెప్పడం. ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి ఒకవేళ వస్తే ప్రవీణ్ పగడాల గారికి ఎక్కువ ఫేమ్ వచ్చేస్తుంది, ఆయనకి ఎక్కువ పబ్లిసిటీ వచ్చేస్తుంది కాబట్టి స్కెచ్ చేశారు, ప్లానింగ్ చేశారు జాన్ వెస్లీ గారు అని ఆయన ఒక ఆరోపణ వెస్లీ గారి మీద చేస్తున్నారు. రాజు కుర్చీలో కూర్చొని ఎవడైనా సోది కబుర్లు చెప్పమంటే ఎవడైనా చెప్తాడు. ఒకసారి ఫీల్డ్ లో దిగి ఒకసారి సేవ చేయడం మొదలు పెడితే తెలుస్తుంది దాని యొక్క విలువ, దాని యొక్క బాధ, దాని యొక్క కష్టం. కుర్చీలో కూర్చొని ఎవడో గొట్టంగాడి చెప్పిన సమాచారాన్ని నాకు నచ్చినట్టుగా నేను చెప్పడం అనేది అది పెద్ద విచిత్రం కాదు. నాలుగు విషయాలని ఏదో కబుర్లు అలా కలిపి చెప్పేసాను అనుకోండి, అది పెద్ద పని కాదు. రాత్రింబగలు ప్రార్థన చేసి సంఘం కొరకు ఏడ్చి సంఘాన్ని నడిపించడానికి రాత్రింబగలు దేవుని వాక్యం కొరకు ఆలోచించి ఎంతో ప్రయాస పడితే గాని సంఘం స్థిరపరచబడదు, సంఘం ముందుకెళ్ళదు. దేవుని సహాయం తీసుకుంటూ దైవిక జ్ఞానాన్ని పొందుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఇంత ప్రయాస పడుతున్న జాన్ వెస్లీ గారి కుటుంబం మీద అంత దుర్మార్గకంగా, అంత దారుణంగా అలాంటి ఆరోపణ చేయటం, జాన్ వెస్లీ గారు రాజమండ్రి ప్రవీణ్ పగడాల గారు వస్తే ఆయన్ని చంపాల్సినటువంటి దుస్థితి, అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఆయనకి లేదు నాకు తెలిసి. ఎందుకోసమంటే రాజమండ్రిలో జాన్ వెస్లీ గారితో పాటు ఇంకా పెద్ద పెద్ద మినిస్ట్రీస్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి కదా. ఈ కబుర్లు కుర్చీలో కూర్చొని చెప్పడం ఈజీయే. ఎవరో చెప్పినటువంటి సోదిని, ఎవరో చెప్పినటువంటి పనికి మాలిన విషయాన్ని చెప్పడం అనేది చాలా సింపుల్, చాలా డెడ్ ఈజీ. ఇంత కిరాతకంగా, ఇంత దారుణంగా ఒకరి కుటుంబం మీద వారి క్రెడిబిలిటీని పోయేటట్టుగా, గౌరవాన్ని కించపరిచేటట్టుగా వారి మీద ఒక దుష్ప్రచారం చేయడం, వారి కుటుంబానికి మానసికంగా హింసించడం, వారి మీద అంత దుర్మార్గమైనటువంటి మాటలను మాట్లాడడం. రాజ్బోడయ్యే ఆ ఇష్యూని లేవనెత్తాడు. ప్రవీణ్ పగడాల గారి విషయంలో జాన్ వెస్లీ వారి యొక్క ఇష్యూ అనేది రాజ్బోడయ్య లేవనెత్తాడు, అంతేగాని టార్గెట్ ఫుల్ గా జాన్ వెస్లీ గారు లేకుంటే వారి వైఫ్ గారు రాజ్బోడ గురించి మాట్లాడలేదు. అంటే అన్యాయంగా లేకుంటే ఉత్తి పుణ్యానికే ఒకరి మీద నింద మోపడం అనేది అది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు ఆయన పరువు దావా కేసు వేసారు అనుకోండి, పొగలు తేలేదు రాజ్బోడాకే, కానీ ఎందుకోసమని ఆయన ఆ రకంగా ప్రొసీడ్ అవ్వట్లేదు? ఇన్ని మాటలు అంటూనే ఎందుకని ఆయన మౌనంగా ఉన్నారు అంటే దేవునిని విశ్వసించారు, దేవునిని నమ్ముకున్నారు, ఆ శాంతియుతమైన మనసు కలిగి ఉండాలి కాబట్టి. అంత కిరాతకంగా, అంత హింసాత్మకంగా ముందుకు వెళ్ళకూడదు కాబట్టి అంతా మౌనంగా ఉన్నారు. మరి దాన్ని ఏంటంటే మంచితనానికి చేతకానితనంగా తీసుకొని రాజ్బోడ ఈ రకంగా ప్రవర్తించడం చాలా బాధాకరం, చాలా చింతించాల్సినటువంటి విషయం. ఇటువంటి నిందలు, ఇటువంటి అవమానాలు దేవుని పిల్లలకు వస్తుంది. ఇప్పుడే కాదు, మరి ఎప్పుడు వచ్చినా కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ మీద వచ్చేటటువంటి దేవుని కొరకు మీరు నిందించి హింసించబడదురు అని దేవుని వాక్యం అంటుంది. కాబట్టి ధైర్యం కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలను